ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 10వ అధ్యాయము. ఇది నోవాహు కుమారులగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తువాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయేరి. హాము కుమారులు కూషు, మెఫ్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తాక అనువారు. రాయమ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నెమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నెమ్రోది వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలో నుండి బాబేలు, ఎరెక్కు, అక్కదు, కర్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నీనేవేను, అహోబోతీరును, కలాహును, నీనేవేకును, కలాహుకును మధ్యనున్న రెఫెమును కట్టించెను. అదే ఆ మహాపట్టణము. మిఫ్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తాహీయులను, పత్రుసీయులను, కమ్లాహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిప్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, ఎబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హన్వీయులను, ఆర్కీయులను, సివీయులను, ఆర్వాదీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయులు సరిహద్దు సీదోన్ నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబాయిములకు వెళ్ళు మార్గముల్లో లాషా వరకును ఉన్నవి. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షయ, లూరు, ఆరామనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాషాననువారు. అర్పక్షయ హేలాహును కనెను. హేలాహు ఎబేరును కనెను. ఎబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మాదారును, షలాపును, హపర్మావేతును, హోరాహును, హరోరను, ఉజాలును, రిక్లాను, ఓదాలును, అభిమాయలును, షేబాను, ఒఫీరును, హవీలాను, ఎబాబ్ను కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుంచి సఫారాకు వెళ్ళు మార్గంలోనే తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. మే గాడ్ బ్లెస్ యూ.